మరణాత ప్రభునందు ప్రియమైన వారులారా, మోషే సుఖోపవాస ధ్యానములలో ఈ యొక్క 13వ దినమున దైవాశక్తి కలిగి దైవవాక్యమును వీక్షించుటకు ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందన మరణాతలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మరి నిరంతరము దేవుని యొక్క మహిమను బట్టి ఆయన కృపలో కొనసాగుతున్న మనము ఈ యొక్క ఆశీర్వాద దినములలో, ఈ యొక్క మోషే సుఖోపవాస ధ్యాన దినముల్లో 13వ దినము మరి ఒకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకొనటం నాకెంతో సంతోషకరం. నిజానికి ఈ దినము తల్లిగారు వర్తమానం అందించవలసి ఉన్నది, కానీ మరి తల్లిగారికి ఒక చిన్న మీటింగ్ ఉండటం వలన సమయానికి వారు రాలేకపోతున్నారు. అందును బట్టి నేను వాక్య వర్తమానాన్ని అందిస్తున్నాను. సంతోషం. ప్రభునందు ప్రియమైన వారులారా, వాక్యములోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథము నుండి ధర్మశాస్త్ర గ్రంథము నిర్గమాకాండము 13వ అధ్యాయము మొదటి వచనమును చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, కృపా సత్య స్వరూపి, నీకు వందనములు. అపరిమిత జ్ఞాన సంపన్నులయ్యున్న మీరు మా జ్ఞానమునకు అందరూ కానీ నిన్ను అర్థము చేసుకొని అనేక పద్ధతులలో వాక్య పద్ధతి, ప్రార్థనా పద్ధతి, సన్నిధి పద్ధతిని మాకు ఇచ్చివేసిన తండ్రి, నీకు వందనములు. వాక్కయ్యున్న నీవు వాగ్దానమయ్యున్న నీవు మమ్మలను వారసులుగా చేయుటకు నీ విమోచనను జరిగించి ఉండగా, అటు విమోచన కాండములోని 13వ అధ్యాయములో ఉన్న నీ యొక్క అంతరంగ ఉద్దేశ్యము, దైవాజ్ఞలను మాకు విడచెప్పమని నీ దాసుడనైన నన్ను మరుగుపరచి నీ సంఘముతో మీరే మాటలాడమని వాక్యమయ్యున్న యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని మహిమాశీర్వాదము నిరంతరము మీకు తోడయుండును గాక. ఆమేన్. కరుమేఘము పాటగా నా మనసులో కటికా చీకటి పుట్టగా, గోరా పాదల చేరి దారి అని భ్రమపడగా, తేరి చూడగల్గో తేజోమయ మార్గంబు నీవేయని నమ్మిక, యేసు నాకు నీవేయని నమ్మిక. ప్రభునందు ప్రియమైన వారులారా, నిన్న 12వ అధ్యాయము విమోచన పర్వాన్ని చూచాం. విమోచన పర్వములో దేవుడు తన జనాంగము పట్ల తన మహిమను, తన కృపను కనపరిచిన విధానమును చూచాం. ఐగుప్తుల ఎడల దేవుడు జరిగించిన న్యాయాన్ని చూచాం. ఐగుప్తీలైన వారు ఇశ్రాయేలీల యొక్క సంతానమును నాశనము చేయగా, ఐగుప్తు ప్రథమ సంతానమును దేవుడు నాశనము చేసిన వాడై ఉన్నాడు. మరి నిన్నటి దినము పస్కా అనబడిన పండుగ విమోచన మొదలుకొని వారు ఆ యొక్క రామసేసు నుండి సుక్కోతు అనగా అర్థము పాక, ఆ సుక్కోతు అనబడిన మజిలీలోనికి వచ్చారు. ఇశ్రాయేలీల యొక్క ప్రయాణములో మొదటి మజిలీ సుక్కోతు. ఈ దినము 13వ అధ్యాయములో మనము చూసినట్లయితే
మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. దేవాది దేవుడైన యెహోవా విమోచన ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి ఏర్పాటు జనాంగమునకు మొట్టమొదటిగా ఇచ్చినటువంటి అమోఘమైన ఆశీర్వాద స్థితి ప్రతిష్ఠిత. ఈ దినము ఈ యొక్క 13వ అధ్యాయములో ఉన్నటువంటి 22 వచనాలను 3 భాగములుగా మనము విభాగించుకొని వివరించుకుందాం. 1 ప్రతిష్ఠిత, 2 దైవాజ్ఞ లేక జ్ఞాపకముంచుకొనమని ప్రభు ఇచ్చినటువంటి జ్ఞాపకమైన స్థితులు, 3వదిగా మనము చూచినట్లయితే దైవ కార్యము. 1 ప్రతిష్ఠిత, 2వది దైవాజ్ఞ, 3వది దైవ కార్యము. ఈ యొక్క ప్రతిష్ఠిత దేనికి అంటే ప్రభు తెలియచేస్తున్న మాట, ప్రథమ సంతతి నాది. ఎందుకు అంటే ఐగుప్తు బానిసత్వములో నుండి, ఐగుప్తు యొక్క శ్రమలో నుండి, ఐగుప్తు యొక్క సకల విధమైనటువంటి పాప స్థితిలో నుండి, కన్నీటి స్థితిలో నుండి, దుఃఖ స్థితిలో నుండి నేను మిమ్మలను విమోచించాను కనుక విమోచకుడైన నా కొరకు నీ ప్రథమ సంతతి ప్రత్యేకింపబడాలి, వారు ప్రతిష్ఠించబడాలి. ఆ ప్రథమ సంతతి నాది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎందుకు దేవుడు ప్రథమ సంతతిని కోరుకుంటూ ఉన్నాడు? ప్రథమ సంతతిలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రత్యేకతను నేను మీ ముందు ఉంచాలని కోరుకుంటూ ఉన్నాను. మనము గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారులతో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. తొలిచూలు లేక ప్రథమ సంతతి ఎవరయ్యా అంటే చాలా చక్కగా రాయబడిన మాట, దేవుడు ఎరిగిన వాడే ప్రథమ సంతానము. దేవుని చేత ఎరగబడిన వాడే జ్యేష్ఠుడు. అంత మాత్రమే కాదు, దేవుడు నిర్ణయించుకొనిన వాడు, నియమించుకొనిన వాడు జ్యేష్ఠుడు. 3వదిగా మనము చూచినట్లయితే దేవుని పని కొరకు దేవుని చేత పిలువబడిన వాడు జ్యేష్ఠుడు. 4వదిగా మనము చూచినట్లయితే దేవుని చేతే నీతిమంతునిగా తీర్చబడిన వాడు జ్యేష్ఠుడు. అంత మాత్రమే కాదు, దేవుని చేత మహిమపరచబడిన వాడే జ్యేష్ఠుడు. పరిశుద్ధ గ్రంథములో జ్యేష్ఠునికి చాలా ప్రాముఖ్యతలున్నాయి. ఓ జ్యేష్ఠుడా, నీ గృహములో నీవు జ్యేష్ఠుడవైతే నీవు ప్రభు కొరకు ప్రత్యేకింపబడిన వాడవై ఉండాలి. ఈరోజు జ్యేష్ఠులైన వారి యొక్క స్థితి ఎలా ఉంది? దేవుని చేత నిర్ణయించబడ్డావు, దేవుని చేత పిలువబడ్డావు, దేవుని చేత నీతిమంతునిగా తీర్చబడిన నీవు మహిమపరచబడుచు ఉన్నావా? దేవుని మహిమపరుస్తున్నావా? లేకపోతే లోకముతో కలిసిపోయావా? ప్రభు అంటున్నాడు, ప్రతి ప్రథమ సంతతి తొలిచూలు నాది. ఎందుకంటే వారిని నా సొత్తుగా నేను ఎంచుకొన్నాను.
ఐగుప్తు దేశములో ప్రథమ సంతానాన్ని నాశనము చేసి నీ ప్రథమ సంతానాన్ని నేను కాపాడాను కాబట్టి అది నాది అని ప్రభు తెలియచేస్తున్నాడు. కేవలము ఇశ్రాయేలీలే కాదండి, దేవుని యొక్క ఏర్పాటు జనాంగమైన మనందరము కూడా దేవుని యొక్క సొత్తైన ప్రజలమని వాక్యం చెబుతుంది. ఒకే ఒక మాటను నేను మీ ముందుంచాలని కోరుకుంటున్నాను. మనము గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. దైవవాక్యమును వీక్షించుచున్న వారులారా, దేవుడు అంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి నేను కొన్నాను. అలనాడు ఇశ్రాయేలీయులతో దేవుడి 13వ అధ్యాయములో వారు విమోచన అనంతరము మొట్టమొదట వారికి చెప్పిన మాట ఇదే, మీరు మీ సొత్తు కారు. ఇప్పుడు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు, మీరు మీ సొత్తు కాదు. 20వ వచనంలో అంటున్నాడు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. మనందరము కూడా దేవుని యొక్క ప్రశస్తమైన రక్తము చేత కొనబడిన వారము. అంత మాత్రమే కాదు, కానీ నాకు చాలా ఇష్టమైన మాట కీర్తనకారుడు అంటాడండి. 100వ కీర్తన 3వ వచనములో మనము చూస్తే, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపెడి గొర్రెలము. మనమందరం ఎవరమయ్యా అంటే ఆయనే మనలను పుట్టించెను. ఏర్పాటు జనాంగము దేవుని యొక్క జనాంగం అని బైబిల్ చెప్తుంది. అనేకులు బోధకులైన వారు చెబుతారు. వాట్ అబౌట్ యు అండ్ మీ? ఇదే పరిశుద్ధ గ్రంథం, ఇదే బైబిల్ చెప్తుంది. నిన్ను పుట్టించిన వాడు ఆయనే మనల్ని పుట్టించెను. మనం ఆయన ప్రజలము, ఆయన మేపెడి గొర్రెలము. మనమందరం ఆయన ప్రజగా ఉండాలి. మనము దేవుని సొత్తు అని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం చూస్తే, అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము చూచినట్లయితే ఇశ్రాయేలీల యొక్క ప్రతి తొలిచూలు సంతానము దేవునికి ప్రతిష్ఠించబడాలి. మరి ప్రతి తొలిచూలు సంతానము దేవునికి ప్రతిష్ఠించబడాలి అంటే ప్రతి ఒక్కరు కూడా యాజకులై, ఈ యొక్క 12 గోత్రముల్లో ఉన్నటువంటి వారందరూ కూడా దైవ మందిరములో లేదా ఆ యొక్క ప్రత్యక్షపు గుడారములో యాజకత్వము చేయాలి కదా. మరి ఎందుకు వారు అన్ని గోత్రాల వారు యాజకత్వము చేయటం లేదు? ఒకే ఒక మాటను పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. సంఖ్యాకాండములో మనము చూచినట్లయితే, సంఖ్యాకాండము 3వ అధ్యాయము 45వ వచనములో దేవుడు మొట్టమొదట ఇశ్రాయేలీయుల అన్ని గోత్రములలో ప్రతి తొలిచూలు నాది అని చెప్పాడు. కానీ ప్రభువే తెలియచేసిన మాట, నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలు అయిన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులను, ప్రతిగా లేవీయుల పశువులను తీసుకొనుము. లేవీయులు నావారయ్యుందురు, నేనే యెహోవాను. ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయుల కంటే 253 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 5 మణుగుల వెండిని తీసుకొనవలెను. మనం చూస్తే, మొట్టమొదట ఇశ్రాయేలు జాతి మొత్తములో ఈ 12 గోత్రాలలో ప్రతి ప్రథమ సంతానము నాదే, వారు నా యొక్క మందిరములో నా కొరకు ప్రతిష్ఠించబడే ఉండాలి అని ప్రభు చెప్పాడు. ఆ తరువాత ఇశ్రాయేలీలందరికీ ప్రతిగా
చాలా చక్కగా రాయబడింది. మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలందరికీ ప్రతిగా అంట ప్రభువు ఒక లేవి గోత్రాన్ని ఎంచుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు అంటున్నాడు, ఇది మీకు నిత్యమైన కట్టడ. ఈ కట్టడ కేవలము విమోచించబడిన ఈ వత్సరమే కాదు, ఇది నిత్యమైన కట్టడ. నిరంతరము మీరు ఇలాగునే చేయాలి. ఇది దైవాజ్ఞ. కేవలం ఇశ్రాయేలీలకే కాదండి, దేవుని యొక్క బిడలమైన మనందరికీ కూడా ఇది దైవ శాసనము. నీ తొలిచూలు సంతానాన్ని దేవునికి అర్పించాలి. ఇంకొక మాటను మీ ముందు ఉంచాలని నేను కోరుకుంటూ ఉన్నాను. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తే, ఐగుప్తు దేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుష్యులు తొలిచూలునేమి పశువుల తొలిచూలునేమి ఇశ్రాయేలీలలో అన్నిటికీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని, వారు నా వారయ్యుందురు, నేనే యెహోవాను. అన్నింటిలో నేను తొలిచూలును నీ పశువుల్లో కానీ నీ బిడ్డలలో కానీ ప్రప్రథమమైనది నాది, నాకు అర్పించాలి అని ప్రభువు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదే అధ్యాయము నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానికి వెల ఇచ్చి విడిపించవలెను. ఇక మీదట నీ కుమారుడిది ఏమిటి అని నిన్ను అడిగినప్పుడు నీవు వానిని చూచి, యెహోవా బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తి నుండి మనల్ని బయటికి రప్పించెను. ప్రభునందు ప్రియమైన వారలారా, నీ తొలిచూలు నీ ప్రథమ సంతానాన్ని దేవునికి అప్పగించాలి. నీకు సేవకి ఇవ్వటం ఇష్టం లేదు, నీ కుమారుని ఒక డాక్టర్ గాను ఇంజనీర్ గాను ఒక ఉన్నతమైన ఉద్యోగములో నువ్వు చూడాలనుకుంటున్నావు. దేవుడు చెప్పాడు, వానిని వెల ఇచ్చి విడిపించాలి. బైబిల్ చాలా క్లియర్గా ప్రతి విషయాన్ని రాసిందండి. చాలామంది అంటారు, అయ్యా మా బిడ్డలు బాగా చదువుకున్నారు కానీ వారి విద్యకు తగిన ఉద్యోగము లేదు, మా బిడ్డలైన వారు ఎంతో భక్తిలో ఉన్నారు కానీ ఎందుకో వారి జీవితంలో ఆశీర్వాదము సరైన సమయంలో రావటము లేదు. కారణం ఇదేనేమో, నీ ప్రథమ సంతానాన్ని దేవునికి అప్పగించి వెల ఇచ్చి విడిపించాలి అని దేవుడు తెలియచేస్తే నీవు దేవునికి అప్పగించలేదు, దేవునికి వెల ఇచ్చి విడిపించుకోలేదు. ప్రతిష్ఠిత. ఈ ప్రతిష్ఠితలోనే మరి దేవుని యొద్ద నుండి ఎలా విడిపించుకోవాలి అని మనం చూచినట్లయితే దేవుడే చాలా క్లియర్గా రాయించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నామండి. ఒక మాటను వాక్యములోంచే చూద్దాం. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 11వ వచనము నుండి మనము గమనించినట్లయితే ప్రభు తెలియచేస్తున్న మాట, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలీలలో తొలిచూలు అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీల్లో నుండి లేవీలను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలు నాది గనుక లేవీలు నా వారయ్యుందురు. ఇదిగో తొలిచూలు మగపిల్లలందరి పక్షముగా నేను కొంతమందిని ప్రత్యేకించుకున్నాను యాజకత్వము చేయడానికి, దైవ సేవ చేయడానికి. కానీ అందరూ నా వారే. దానికి నువ్వేం చేయాలయ్యా అంటే, ఐగుప్తు దేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించినాడు, మనుషులేమి
తొలిచూలునేమి, పశువులలో తొలిచూలునేమి, ఇశ్రాయేలు వాటన్నింటిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని, వారు నా వారయ్యుందరు. మీరందరూ కూడా నా వారై ఉంటారు. మీరందరూ కూడా ఏం చేయబడాలి అంటే నా పనున్న చేయాలి, లేదా మీరు విడిపింపబడాలి అని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి ఎలా విడిపింపబడాలి, ఏం చేయాలి అంటే విడిపింపబడడానికి కూడా దేవుడు కొన్ని మార్గాలు చెప్పాడండి. ఏంటి అంటే సంఖ్యాకాండము 3:46 శేషించిన వారి యొద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలెను. విడిపింపబడుట ఎలాగు అంటే 5 తులముల వెండి. ఏమండి, ఇదేమన్నా చాలా అమితమైంది, మన శక్తికి మించిందా? 5 తులముల వెండి నీవు మందిరములో నీ కుమారునికి మారుగా ఇచ్చి చూడు, నీ కుమారుని యొక్క ఆశీర్వాదం ఏ రీతిగా ఉంటుందో. అంత మాత్రమే కాదు, దేవుడు చెప్పాడు 50వ వచనములో మనము చూచినట్లయితే ప్రభు అంటున్నాడు, 5 తులముల వెండిని మాత్రమే కాదు, కానీ నీ కుమారునికి మారుగా అంట ఏం చేయాలి అంటే ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు అంటాడు 1365 తులముల ధనమును విమోచన ధనముగా దేవుని సన్నిధానములోనికి నీవు తీసుకొని రావాలి. సంఖ్యాకాండము 3:50 పరిశుద్ధమైన తులము చొప్పున 1365 తులముల ధనమును, ధనమేమో 1365, వెండేమో ఇందాకే మనం చూచాం 5 తులముల వెండి. ఈ రెంటినిచ్చి దేవుని మందిరములో వారిని విడిపించాలి. దీని ప్రభు ఏమన్నాడయ్యా అంటే విమోచన క్రయధనము. మొట్టమొదటిగా చూస్తే నీ జనాంగము నాకు ప్రతిష్ఠించబడాలి, ప్రతిష్ఠించబడిన వారు విమోచించబడాలి. ఇది విమోచన క్రయధనము. రెండవ భాగాన్ని మనం చూచినట్లయితే ప్రభువు 3వ వచనములో నుండి ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ కనబడుతూ ఉంది. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. ఇక్కడ మనము చూచినట్లయితే జ్ఞాపకము చేసుకొనుడి, జ్ఞాపకము చేసుకొనుడి, జ్ఞాపకము చేసుకొనుడి అనేక పర్యాయములు కనబడుతున్న మాట జ్ఞాపకము చేసుకొనుడి. ఏ ఏ విషయాల్లో జ్ఞాపకము చేసుకోవాలి అంటే ఈ యొక్క మోషే ద్వారా తెలుపబడిన మాటలు 5 మాటలు మనకు కనబడుతున్నాయి. 3వ వచనములో మనము చూచినట్లయితే 1 జ్ఞాపకార్థమైన పండుగను జ్ఞాపకము చేసుకొనుడి. పస్కా, దేవుడు విమోచించిన విమోచన దినమును నీవు జ్ఞాపకము చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనము చూచినట్లయితే ఈ యొక్క విమోచన దినమున దేవుని ప్రజలై ఉన్న మీరు, ప్రభు చెప్పాడు, పులిసినది ఏది కూడా నీ ఇంట కనబడకూడదు అని ప్రభువు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి ఈ పులిపిండి? మనం చూస్తే ప్రభు చెప్పిన మాట 4వ వచనం, అబీబు నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరిగి కదా, యెహోవా మీకు ఇచ్చేదనని మీ పితరులతో ప్రమాణము చేసినట్లు కానానీయులు, హిత్తీలు, అమోరీలు, యువీలు, యెబూసీయులకు నివాస స్థలమయ్యుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. ఇది మొదటి షరతు, మొదటి ఆజ్ఞ.
ఎలా జరుపుకోవాలి అంటే 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. పులియని రొట్టెల పండుగ కేవలం ఇశ్రాయేలీలకేనా అంటే క్రొత్త నిబంధనలో మనకు కూడా ఇవ్వబడిందండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో ఆయన మాట్లాడుతూ అంటాడు, ఈ యొక్క పులియని రొట్టెల పండుగ లేదా ఈ యొక్క పులిపిండి లేని స్థితి అంటే ఏమిటి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో అతిశయపడుట, అతిశయమని పులిపిండి నీలో ఉండకూడదు. అంత మాత్రమే కాదు, మన కొరకు పస్కా అనబడిన మన పస్కా పశువు అయిన ప్రభు వధింపబడ్డాడు. 8వ వచనం చూద్దాం. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యమును పులియని రొట్టెలతో పండుగను ఆచరించుము. జారులతో సాంగత్యము చేయవద్దని. జారులతో సాంగత్యము నీలో ఉండకూడదు. దుర్మార్గతైనను దుష్టత్వమైనను నీలో ఉండకూడదు. అతిశయము నీలో ఉండకూడదు. నువ్వు ఎలా ఉండాలయ్యా అంటే నిష్కాపట్యముతో సత్యమైన ప్రభు యొక్క మార్గములో నడిచేవాడవై ఉండాలి. ఇది మొదటి ఆజ్ఞ. పులిపిండి లేని స్థితి నీలో ఉండాలి. అందుకే మనం విశ్వాస ప్రమాణంలో చెప్పుకుంటాం, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. యెహోవా చేతనే నిర్దోషి అని ఎంచబడిన వాడే ధన్యుడు. దేవుడు నిన్ను నిర్దోషి అనాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూస్తే మొట్టమొదటిగా జ్ఞాపకార్థమైన పండుగ 10వ వచనం వరకు ఈ యొక్క పస్కా యొక్క స్థితులను గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తరువాత మనము చూచినట్లయితే ఏమేమి జ్ఞాపకం ఉంచుకోవాలంటే, నీవు విడిపింపబడిన స్థితిని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది నీకు జ్ఞాపకార్థముగా ఉండవలెను. నీ కష్టముల్లో నుండి, నీ శ్రమల్లో నుండి, నీ ఇరుకుల్లో నుండి, భయంకరత్వమైన నీ స్థితిలో నుండి దేవుడు నిన్ను ఎప్పుడు విడిపించాడో నీ జ్ఞాపకం ఉందా? మనల్ని ఏమన్నా అడిగితే, అబ్బా లాస్ట్ ఇయర్ అండి ఈరోజే నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన రోజు గుర్తుంది. మరి దేవుడు నీ జీవితంలో గొప్ప మహిమాశీర్వాదాలు ఇచ్చినదేనో. దైవజనులు అంటారు, ఎన్ని మేలులో ఎంచి చూడా ఇలను ఎవరికి సఖ్యము, అన్ని మేలులు మరువకున్న అధికమౌను సౌఖ్యము. మేలును మర్చిపోకూడదంట. కీడు అన్నది జ్ఞాపకమే రాకూడదంట. మనకు కీడులన్నీ జ్ఞాపకం వస్తాయి, మేలును మాత్రం మర్చిపోతాం. దేవుడు ఇదే చెప్పాడు. విడిపింపబడిన దినాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవదిగా నీవేం జ్ఞాపకం ఉంచుకోవాలంటే, నీవు ఎప్పుడు విడిపింపబడ్డావో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎప్పుడు విడిపింపబడ్డారు అంటే అబీబు నెలలో. ఏమండి, నువ్వు ఎప్పుడు విడిపింపబడ్డావు? నువ్వు ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్నావు? ఈ వాక్యం వింటున్న వారిలో ఎప్పుడు నీవు బాప్తిస్మం తీసుకున్నావు అంటే టక్కని చెప్పేవాళ్ళు ఎంతమంది? దైవజనుడు రాస్తూ అంటారు, క్రీస్తు నామము దాల్తుము స్నాన క్రియ జరుగు సమయంబునా, స్నాన క్రియ జరుగు సమయంబునా, క్రీస్తు నామము లేని క్రియలన్నీ వ్యర్థంబే వాస్తవంబే ప్రభునకో జన్మ వారాసుల మౌదము, జన్మ వారాసుల మౌదము, గణపాచుడి దేవుని త్రైక జనకూడవు ఏకాత్ముని. బాప్తిస్మం అంటే క్రీస్తు నామము దాల్చేది, క్రీస్తుతో కూడా జన్మ వారసత్వమునిచ్చేది. ఇశ్రాయేలుతో దేవుడు ఇదే చెప్పాడండి, నువ్వు ఎప్పుడు విడిపింపబడ్డావో మర్చిపోకూడదు.
దాన్ని ఒక పండుగలాగా ఆచరించాలి. మూడవదిగా మనం చూసినట్లయితే ఎలా విడిపింపబడ్డావో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకటి, విడిపించిన విధానాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండు, ఎప్పుడు విడిపింపబడ్డావో జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడు, ఎలా విడిపింపబడ్డావో జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. ఎలా విడిపింపబడ్డావో జ్ఞాపకం ఉంచుకోవాలి. నాలుగవది, ఎందుకు విడిపింపబడ్డావో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇశ్రాయేలీలైన వారు ఎందుకు విడిపింపబడ్డారు అంటే, దేవుని యొక్క ఏర్పాటు జనాంగముగా ఉండి దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన దేశమును స్వతంత్రించుకొనడానికి విడిపింపబడిన వారు, వాగ్దాన నెరవేర్పు కొరకు విడిపింపబడిన వారు. మరి నీవు నేను మన కొరకు కూడా దేవుడు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడలు నేను మీతో చెప్పుదును. నేనుండు స్థలములో మీరును ఉండులాగున. దేవుని యొక్క హృదయ వాంఛ, జయిస్తే నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెడతా, జయిస్తే పరలోకములో మరుగైన మన్నానిస్తా, జయిస్తే జీవవృక్ష ఫలాను భుజింపచేస్తా, జయిస్తే నా మందిరంలో ఒక స్తంభముగా చేస్తా, కొత్త రాత్రినిస్తా, కొత్త పేరునిస్తా. దేవుడు 7 దీవెనలు తెలియచేశాడు. నువ్వు ఎందుకు విడిపింపబడ్డావు అంటే, దేవుని కొరకు సాక్షిగా ఉండడానికి. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి ఉన్నాడు. ఖచ్చితంగా ఇశ్రాయేలీలైన వారు జ్ఞాపకం ఉంచుకొనవలసినవి ఇవి. ఐదవదిగా మనం చూస్తే 16వ వచనంలో ప్రభు అంటున్నాడు, బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటకు రప్పించిన గనుక ఈ సంగతులు మీ చేతి మీద సూచనగాను మీ కనుబొమ్మల మధ్య లలాట పత్రికగాను ఉండవలెనని చెప్పాను. మీ చేతి మీద సూచనగా మీ కనుబొమ్మల మధ్య లలాట పత్రికగా ఉండాలి. దేవుడు నీ లలాటమును ముద్రిస్తున్నాడు. లలాటం అంటే ఇది, నీ కనుబొమ్మల మధ్య లలాట పత్రిక. నిన్నటి దినం చెప్పుకున్నాం, యాజకుడు ఆ యొక్క బాసికము దాని మీద పరిశుద్ధుడు అని రాయబడింది. నీ లలాటం మీద ఏ ముద్రింపబడి ఉండాలో తెలుసా? క్రీస్తు యొక్క శిలువ రక్తపు ముద్ర ముద్రింపబడి ఉండాలి. ఏ ముద్రించుకుంటున్నావు? ప్రభునందు ప్రియమైన వారలారా, ఇవి ఇశ్రాయేలీలకు, దేవుని జనాంగానికి దేవుడు జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పినటువంటి ఆజ్ఞలుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, 5 జ్ఞాపకం ఉంచుకోనమని ప్రభువు సంఘానికి తెలియచేసిన మాటలు కూడా నేను చెప్పి త్వరగా ముందుకు వెళ్తాను. ప్రభు అంటున్నాడు, మొట్టమొదటిగా చూస్తే నీవేం జ్ఞాపకం ఉంచుకోవాలయ్యా అంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి చూస్తే, దానిని విరిచి మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. మరియు సంఘము జ్ఞాపకం ఉంచుకొనవలసినవే. నా బల్ల యొద్దకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఏమండి, ప్రభు బల్ల పరిశుద్ధ సమభక్తాన్ని ఎంత పరిశుద్ధంగా ఆచరిస్తున్నావు? దానిని ప్రభు శరీర రక్తముగా నువ్వు తీసుకుంటున్నావా? లేకపోతే
ఏదో ఆ సమయానికి పరిగెత్తుకుంటూ వచ్చి బల్ల దగ్గర మోకరించి, పరిశుద్ధ స్థలం దగ్గర మోకరించి యాజకుడిస్తుంటే ఏదో ఆచారంగా స్వీకరిస్తున్నావా? ప్రభు అంటున్నాడు, ఆయన రొట్టెను పట్టుకొని దానిని విరిచి, ఇదిగో ఇది మీ కొరకైన నా శరీరము, మీరు దీన్ని తీసుకొనున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుడే. ఆయనను పాత్రను తీసుకొని ద్రాక్షారసమును పోసి, ఇదిగో మీ కొరకైన నా నూతన నిబంధన రక్తము, మీరు దీనిని చేయునప్పుడల్లా, ఆ యొక్క శరీరమును ఆ యొక్క రక్తమును త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఎంత పరిశుద్ధముగా ప్రభు యొక్క శరీర రక్తాలు, ప్రభువును నాలోకి నేను తీసుకుంటున్నానని నువ్వు పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వస్తున్నావు. ప్రభువును మనము ముట్టుకునే భోజన పంక్తి, ప్రభు మనలను ముట్టుకునే భోజన పంక్తి, ప్రభువుతో చనువేర్పడే భోజన పంక్తి. ప్రభు నిన్ను ముట్టుకుంటే స్వస్థతే, ప్రభు నువ్వు ముట్టుకుంటే నీ జీవితంలో ఏ రుగ్మతైనా ఎగిరిపోతుందండి. సంతోషం, ముందుకు వెళదాం. 1, నా బల్ల యొద్దకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు బల్ల దగ్గరకు వచ్చి కూడా, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, మా ఆయన జ్ఞాపకం చేసుకో, మా పిల్లలను జ్ఞాపకం చేసుకో, నా కూతురుకు పెళ్లి చేయి, నా కొడుకు ఉద్యోగమే, ఇదా? ప్రభువేమో నీ కొరకు నేను అనుభవించిన ఘోర యాతన శ్రమను జ్ఞాపకం చేసుకోమంటే నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు. ప్రభు ఇంకోసారి గుర్తు చేస్తున్నాడు, నా బల్ల యొద్దకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. 2వదిగా మనం చూసినట్లయితే నిర్గమాకాండము 20:8 మనకు కనబడుచున్న మాట, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకోవాలి. విశ్రాంతి దినం ప్రతి ఆదివారము పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకోవాలి. కరోనా దెబ్బకి ఆదివారం అన్న సంగతి కూడా మర్చిపోయారు చాలామంది. ఏమండి, విశ్రాంతి దినమును గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? యెషయా గ్రంథము 58:13 చూస్తే, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, నీవు యెహోవా యందు ఆనందించిన ఎడల దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించెదను. విశ్రాంతి దినం రోజంట ఇది ప్రతిష్ఠితమైంది, ఇది మనోహరమైనది, ఇది యెహోవా యొక్క దినం అని విశ్రాంతి దినాన్ని బట్టి దేవుని యందు ఆనందించాలంట. ఈ విశ్రాంతి దినం రోజు నీకు ఇష్టమైన పనులే చేయకూడదంట. మనకి అన్ని పనులు చేయడానికి తీరే రోజు ఏంటయ్యా అంటే ఆరాధన దినమే. లోక వార్తలు చెప్పుకొనకయు, కనీసం న్యూస్ కూడా చూడకూడదంట. న్యూస్ ఏంటి? టీవీలో వచ్చే సీరియళ్ళు, సినిమాలు అన్నీ చూసేది మనం ఆ విశ్రాంతి దినమే. ప్రభు అంటున్నాడు, నా విశ్రాంతి దినము మనోహరమైనదిగా ఆచరించు, ప్రతిష్ఠితమైనదిగా ఆచరించు, దేశము యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కిస్తాను. జ్ఞాపకం ఉంచుకో. మరి ఒక జ్ఞాపకాన్ని, 3వ జ్ఞాపకాన్ని మీ ముందు ఉంచాలని నేను కోరుకుంటున్నాను. మనము చూసినట్లయితే దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16:13 చూస్తే, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16:13, ఆయన చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి నిత్యం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామము సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. ఇశ్రాయేలులతో దేవుడు చెప్తున్నాడు, ఆయన సూచక్రియలు నీవు జ్ఞాపకము చేసుకోవాలి అని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, 4వదిగా చూస్తే
మనందరికీ దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఇయే కాదు, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఇంకోటి కూడా ఉంది. దేవుని బిడ్డలం అనుకుంటున్నారేమో. దేవుని మాట వినకపోతే దేవుని బిడ్డలే, మీకు వచ్చే ఉగ్రతను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూస్తే లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనంలో మనందరి కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ప్రభు పెట్టాడు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. దైవాజ్ఞ మీరినప్పుడల్లా మనందరం అంట లోతు గారి భార్యను జ్ఞాపకం చేసుకోవాలంట. చూసారా, ఈ సంఘానికి రాయాల్సింది ఏనండి, బల్ల యుద్ధకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, విశ్రాంతి దినమును జ్ఞాపకం చేసుకోండి, ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకోండి, లోతు భార్యను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా ఈ స్థితిలోనికి వెళతారేమో. 5వదిగా మనం చూసినట్లయితే ఒకే ఒక జ్ఞాపకాన్ని చూపించి ముందుకు వెళతాను. యూదా పత్రికలో 18వ వచనంలో మనం చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. మీతో చెప్పిన మాటలు అన్నిటినీ, ప్రభు చెప్పిన మాటలు, ప్రవక్తలు చెప్పిన మాటలు, భక్తులు చెప్పిన మాటలు, అపోస్తలులు చెప్పిన మాటలు, దైవజనులు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాలాన్ని బట్టి దేవుడు ఒక్కొక్క ప్రత్యేకత కలిగినటువంటి ప్రవక్తలను, దైవజనులు ఎన్నుకున్నాడు. అటువంటి గొప్ప ప్రవక్త దైవజనులే దేవదాసయ్య గారు. ఎన్నో విషయాలను దైవజనుని ద్వారా ప్రభు తెలియచేశాడు. ఈరోజు ప్రభు మరొకసారి సంఘానికి చెప్తున్నాడు, వీటన్నింటినీ జ్ఞాపకం ఉంచుకో. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూస్తే జ్ఞాపకం ఉంచుకోండి అని ప్రభు చెప్పగానే అంట మోషే గారికి ఒక జ్ఞాపకం గుర్తొచ్చిందంటండి. మనం చూస్తే 16వ వచనం వరకు ఇయే కనబడుతున్నాయి. మీరు జ్ఞాపకం ఉంచుకోవటమే కాదు, ఎటువంటి జ్ఞాపకం అంటే 16వ వచనములో ఈ సంగతి మీ చేతి మీద సూచనగాను మీ కనుల మధ్య లలాట పత్రికగాను ఉండవల్లని చెప్పాను. ప్రభు మాట్లాడుతుంటే మోషే గారికి కూడా ఒక జ్ఞాపకము గుర్తొచ్చిందంట. మోషేకు గుర్తొచ్చిన జ్ఞాపకం ఏంటయ్యా అంటే 19వ వచనం, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను. మోషే గారికి వెంటనే యోసేపు ఎముకలు జ్ఞాపకం వచ్చాయంట. ఎందుకు? ఆదికాండము 50వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే, మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మలను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలీల కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు చేయించుకొనిన ప్రమాణం గుర్తొచ్చిందండి. దేవుడు జ్ఞాపకం ఉంచుకో, గుర్తుంచుకో అంటే మోషేకు జ్ఞాపకం వచ్చింది. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చెప్పాము, 1 ప్రతిష్ట, 2 జ్ఞాపకము, 3వదిగా మనం చూస్తే దైవ కార్యము. చివరిగా ఈ దైవ కార్యాన్ని చూచి ముగింపు చేసుకుందాం. ఏంటి దైవ కార్యము అంటే, దేవుడు ఎంత కేరింగ్, తన బిడ్డల పట్ల ఎటువంటి కృపను చూపించేవాడు అనడానికి ఈ యొక్క 17వ వచనం. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధమును చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రము మార్గమున నడిపించను. వేరొక మార్గము, భయపెట్టే మార్గము ఒకటి ఉంది, సరళమైన స్థితి ఇంకోటి ఉంది. దగ్గరి మార్గము అయినను దానిలో నడిపించలేదు. ఇశ్రాయేలీలను ఆనందింపచేయాలని దేవుడు కోరుకున్నాడు. అంత మాత్రమే కాదు, చివరిగా మనం చూసినట్లయితే దేవుడు 20వ వచనములో
వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. ఇశ్రాయేలీయుల జీవితములో రెండవ మజిలీ. మొట్టమొదట రామసేసు నుండి సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు అనగా అర్థము పాక. అక్కడ వారు గుడారాలు వేసుకున్నారు, పాకలు వేసుకున్నారు. తరువాత వారు ఎక్కడికి వచ్చారయ్యా అంటే ఏతాము. ఏతాము అనగా అర్థము సరిహద్దు. ఐగుప్తు దేశమునకు సరిహద్దు, పాపమునకు సరిహద్దు. పాపము దాటగానే అంట ఐగుప్తు అనబడినటువంటి ఈ యొక్క పాప స్థితిని విమోచన మహిమతో దాటగానే యెహోవా ఆకాశములో నుండి దిగొచ్చాడండి. చివరి మాటలు ఎంత చక్కగా రాయబడ్డాయో మనం చూచినట్లయితే 21వ వచనములో, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను, వారిని పగలు రాత్రి నడిపించుటకై పగటి వేళ మేఘ స్తంభములోను, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దేవుడైన యెహోవా ఈ యొక్క మేఘ స్తంభము, అగ్ని స్తంభము అంటే అది ఏదో స్తంభము కాదండి, దేవుడైన యెహోవానే. అలనాడు 3వ అధ్యాయంలో నా ప్రజల యొక్క బాధను నేను చూచి తిని, వారి మొర నాకు వినబడినది, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, వారిని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను, నీవు వెళ్ళు అని మోషేను పంపిన దేవుడు. ఏతాము అనగా సరిహద్దు. పాపపు సరిహద్దు దాటగానే దేవుడు ఇశ్రాయేలీల మధ్యకు దిగి వచ్చాడు. దైవజనులు దేవదాసయ్య గారు ఈ యొక్క జంట స్తంభాలకు పెట్టిన పేరు కృపాస్తంభములో. మనం చూస్తే పగటి వేళ వారికి నీడనివ్వడానికి స్తంభము పైకి దిగి వచ్చింది. మనం చూస్తే అయ్యగారు చెప్పిన మాట, ఈ మేఘ స్తంభం అంట, ఈ మేఘము దేవుని యొక్క నీడ, దేవుని యొద్ద నుండి పరలోకము నుండి ఇశ్రాయేలీల మీదకు దిగి వచ్చింది. మరి అలాంటప్పుడు మేఘం అనాలి కదా, మేఘ స్తంభం అని ఎందుకు అన్నారు? స్తంభము అనగా అర్థము స్థిరమైనది. దేవలోకములో నుండి, దేవుని యొద్ద నుండి పరలోకము నుండి దిగి వచ్చిన ఈ మేఘము స్థిరమైనది. కాబట్టి దేవుడు దీన్ని ఏమని రాయించాడు అంటే మేఘస్తంభము అని రాయించాడు. రెండవదిగా మనము చూచినట్లయితే ఈ కృపాస్తంభములలో అగ్ని స్తంభము, రాత్రి వేళ వారికి వెలిగించుటకై. మనం చూస్తే దేవాది దేవునికున్న నామములలో ఒక నామము ఆయన దహించు అగ్ని. ఈ దహించు అగ్ని వారిని దహించడానికి కాదు, కానీ మార్గము చూపించడానికి వచ్చాడు. దైవజనులు అంటారు, లేనిపోని మార్గంబో లెన్నోయుండా జ్ఞానోపాదే శాంబో మనోగా జీయోచు వాణిని కాండించి నేనే మార్గంబన నిజమైన మార్గంబు నీవేయని నమ్మిక. వారికి మార్గము చూపించడానికి దేవుడు మనం చూస్తే పగలు నీడనివ్వడానికి ఇశ్రాయేలీయులు పైకొచ్చాడు, రాత్రి వెలుగునివ్వడానికి ఈ పైనున్న మేఘమంట ముందుకలా దిగి వచ్చిందంటండి. మేఘము దిగి రావటమే కాదు, మేఘములోనికి అగ్ని దిగి వచ్చింది, నిలిచింది,
నిలిచిన ఈ అగ్నిస్తంభము ఇశ్రాయేలీలను నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు అంటున్నాడు, మీరు కనుక నాకు ప్రతిష్ఠింపబడిన వారు అయితే, మీరు కనుక నా యొక్క వాక్కులను జ్ఞాపకము చేసుకున్న వారైతే, మీ కొరకు నేను దైవ కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాను, మిమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను, మీ మధ్య నిలవడానికి సిద్ధంగా ఉన్నాను, మీ ఎడల కృప చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. అలనాడు ఇశ్రాయేలీలకు తన కృపను చూపించడానికి కృపాస్తంభములైన మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని దించిన దేవుడు మన జీవితంలోనూ ఎవరికి ఏ స్తంభము అవసరమో, ఆశీర్వాద స్తంభం అవసరమేమో, విజయం అనే స్తంభం అవసరమేమో, విడుదల అనే స్తంభం అవసరమేమో, రుణ బాధల నుండి విముక్తి అనే స్తంభం అవసరమేమో, ఆరోగ్యం అనే స్తంభం అవసరమేమో, ఎట్టి చిక్కులు నిన్ను చుట్టుకొని ఉన్నా ధ్వంసము చేయగలిగిన స్థితి నీకు ఇవ్వడానికి ప్రభువు ఏతాము అనే సరిహద్దు దాటగానే దిగి వచ్చాడు. నీ యొక్క పాపస్థితి అనే సరిహద్దులో నుండి కొంచెం ముందుకు రా, క్రీస్తు ఎదుట మోకరించాడు. దేవుడు నీ జీవితంలో అట్టి కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి స్థితిని పరిశుద్ధాత్ముడు మనందరి జీవితంలో జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మా మంచి బోధకుడు అయిన మా పరలోకపు తండ్రి, నీకు వందనములు నాయనా. 13వ అధ్యాయము మొట్టమొదటిగా, వారు నాకు ప్రతిష్ఠింపబడిన వారు, ప్రతి తొలి సంతానము నాది, తొలి సంతానము వెల ఇచ్చి విడిపింపబడాలి. నీ తొలి సంతానము కూడా నాదే. నీ తొలి సంతానములో ఆశీర్వాదము కనబడము లేదేమో, వెల ఇవ్వబడలేదేమో. నీ వాక్యములను చూపించావు. 5 తులముల వెండి, అదే నగదైతే 1365 అని నీవు చూపించావు. ఆ రీతిగానే జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకోవలసిన స్థితులను మాకు ముందు ఉంచావు. జ్ఞాపకం ఉంచుకుంటే దైవ కార్యము ఎలా జరుగుతుందో చూపించావు. ఇదిగో తండ్రి, ఈ దిన వాక్యంలో నీ కృపాస్తంభాలను దింపావు. మా జీవితంలోనూ అట్టి నీ కృపా మహదైశ్వర్యము చొప్పున నీ ఆశీర్వాదమును మా అందరి జీవితంలో దించమని, మేఘస్తంభము, మేఘము అనగా చెలించున్నది, స్తంభం అనగా నిత్యము నిలుచున్నది, స్థిరమైనది. మా జీవితంలో కూడా ఒక స్తంభముగా నిలిచి మాకు వెలుగును, ఆశీర్వాదమును, సమృద్ధిని, స్వస్థతను, కృపను, క్షేమమును దయచేయమని అద్వితీయుడైన యేసు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని మహిమాశీర్వాదము ఈ 13వ మోషే సుకోపవాస ధ్యానమును వీక్షించుచున్న మీ అందరికీ తోడయ్యుండి మీ హృదయ వాంఛలను తండ్రి నెరవేర్పులోనికి తెచ్చివేయును గాక. ఆమేన్. మరణాత.